హాయ్ 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 అందరికి హాయ్. అసలు దేవరా 2 మూవీ ఉందా లేదా, ఈ మూవీ గురించి రోజుకొక రకమైన న్యూస్ అయితే వినపడతాంది. ఫ్యాన్స్ కున అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం అనేది అయితే అసలు కావటమేలే. ఇది అలా ఉంటే మళ్ళా డైరెక్టర్ గారు అదే కొట్టాల శివ గారు అయితే వేరే సినిమాలు చేస్తున్నారు అనే న్యూస్ కూడా బాగా గట్టిగా అయితే వినపడతాంది. వినపడిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా అదైతే క్యాన్సిల్ అనేది అయితే అయిపోయిందనే న్యూస్లు మళ్ళా అయితే వినపడతాండి. అసలు ఏమైతుందో ఏం అర్థం అనేది అయితే కావటమేలే. నేనైతే ఈ వీడియోలో మీకైతే కొంచెం క్లారిటీ అనేది అయితే ఇచ్చేస్తా. ఇప్పుడైతే ఎన్టీఆర్ గారు ఏం చేస్తున్నారో ఇంకా మీకైతే తెలియంది కాదు, మీ అందరికీ తెలిసిందే కదా. ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారు అయితే డ్రాగన్ అనే మూవీ అనేది అయితే తీస్తున్నారు. కానీ చాలా మంది అయితే కొరటాల శివ గారి గురించి అసలు ఆలోచనే చేయటం లే. ఆయన ఏం చేస్తున్నారు ఎలా అనేది అయితే ఎవరు పట్టించుకోవటం అయితే లే. కొరటాల శివ గారు ఈ మూవీ చేస్తున్నారు, ఈ హీరోతో మూవీ చేస్తున్నారు అనే న్యూస్లు అయితే చాలా అంటే చాలా అయితే వినపడుతున్నాయి. చాలా మంది పేర్లు అయితే వినపడినాయి. ఫస్ట్ అయితే మనకి బాలకృష్ణ గారితో అయితే వినపడింది, అదైతే క్యాన్సిల్ అయితే అయిపోయింది. అలాగే నాగ చైతన్య గారితో కూడా ఒక మూవీ అయితే తీస్తారనే న్యూస్లు అయితే వినపడతా ఉన్నాయి, అది కూడా క్యాన్సిల్ అయితే అయిపోయింది. మన మోహన్ లాల్ గారితో ఒక సినిమా అయితే తీస్తారు అని అయితే అంటా ఉన్నారు, అది క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఇలా ఇంకా కొంతమంది పేర్లు అయితే వినపడతా ఉన్నాయి, అన్ని క్యాన్సిల్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో ఒకరికైతే స్టోరీ కూడా చెప్పడం అయితే జరిగిందంట, ఫిక్స్ అయిపోయింది, ఇంకా చేస్తారు అనే న్యూస్లు కూడా వినపడినాయి. కానీ అది కూడా క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొరటాల శివ గారు అయితే ఏ మూవీ చేయటంలే. లాస్ట్ కి ఇంకా దేవరా 2 పరిస్థితి ఏందంటే, మనకైతే ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు చేస్తున్నారు కదా, ఆ మూవీ అయిపోయిన వెంటనే మనకైతే క్లారిటీ అనేది అయితే వస్తుంది. ఇప్పుడప్పట్లో అయితే క్లారిటీ అనేది అయితే రాదు. ఇంకా వాళ్ళే ఏదన్నా ఈవెంట్లలో అలా చెప్తే గానీ మనకైతే ఇప్పుడప్పట్లో క్లారిటీ అనేది అయితే రాదు. కానీ మూవీ లేదు అనేది అయితే ఏది ఫిక్స్ అయితే కాదు. మూవీ అయితే ఉంది, కానీ దీని గురించి మూవీ టీం తరపు నుంచి కానీ పెద్దగా మాట్లాడనందు వలన ఇలాంటి న్యూస్లన్నీ వైరల్ అనేది అయితే అవుతా ఉన్నాయి. మీరైతే ఏది ఫిక్స్ కావకండి, మనకి తెలియదు అలా ఉందో ఇలా ఉందో. 99% అయితే దేవరా 2 మూవీ అయితే ఉంటది. ఇంకా మనం ఎదురు చూస్తా ఉండడం తప్పితే మనమైతే ఏం చేయలేం, చూస్తా ఉందాం. మనకైతే అప్డేట్లు అనేది అయితే రాకుండా ఏమైతే ఉండవు, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అప్డేట్లు అనేది అయితే వస్తాయి, లేదంటే ఎవరో ఒకరు మాట్లాడడం అయితే జరుగుతుంది. అప్పుడైతే నేను ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అనేది అయితే చేస్తా. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.